నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 12వ తారీఖు సెప్టెంబర్ నెల 2024వ సంవత్సరం గురువారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు. రేపు భాద్రపద మాస శుక్లపక్ష నవమి తిథి పగలు 11:32 వరకు, తదుపరి దశమి తిథి. మూలా నక్షత్రం రాత్రి 9:53 వరకు, తదుపరి పూర్వాషాఢ నక్షత్రం. ఆయుష్మాన్ యోగం రాత్రి 10:41 వరకు, తదుపరి సౌభాగ్య యోగం. బాలవకరణం పగలు 11:45 వరకు, కౌలవకరణం రాత్రి 11:32 వరకు, తదుపరి తైతులకరణం ఉంటాయి. అమృతకాలం మధ్యాహ్నం 3:20 నుండి సాయంత్రం 4:59 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:04, సూర్యాస్తమయం సాయంత్రం 6:21, చంద్రోదయం మధ్యాహ్నం 1:42, చంద్రాస్తమయం రాత్రి 12:50. అభిజిత్ ముహూర్తం పగలు 11:48 నుండి మధ్యాహ్నం 12:37 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:09 నుండి 10:58 వరకు, మరలా మధ్యాహ్నం 3:04 నుండి 3:53 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:44 నుండి 3:16 వరకు. గుళిక కాలం ఉదయం 9:08 నుండి 10:40 వరకు. యమగండం ఉదయం 6:04 నుండి 7:36 వరకు. రేపు నంద నవమి వ్రతం. భాద్రపద శుక్లపక్ష నవమి తిథి రోజు దుర్గాదేవిని పూజించడానికి అనుకూలమైన రోజుగా నందనవమి వ్రతాన్ని భక్తులు ఆచరిస్తారు. సన్యాసులు, సాధువులు, ఋషులు నందనవమి వ్రతం ఆచరించడం వలన అంతవరకు వారు చేసిన తపస్సులు, పూజలు ఫలప్రదం అవుతాయని నమ్ముతారు. భక్తులు రేపు చేసే యజ్ఞ యాగాదులు పరిపూర్ణ శుభ ఫలితాలను ఇస్తాయని నమ్మకం. రేపు అభిధ నవమి పూజ. దీనినే అభిధవ నవమి అని, అధుక్క నవమి అని కూడా పిలుస్తారు. వివాహిత స్త్రీలు మాంగళ్య సౌభాగ్యం కోసం రేపు గౌరీదేవిని పూజిస్తారు. భార్యలను కోల్పోయిన మగవారు రేపు బ్రాహ్మణులకు ఆహార పదార్థాలను, ఇతర నిత్యావసర వస్తువులు దానంగా ఇచ్చి కనీసం ఒక సుమంగళికి అన్నదానం చేస్తారు. రేపు శ్రీమద్ భాగవతం 5105వ జయంతి. వైష్ణవ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన గ్రంథం శ్రీ భాగవత పురాణం. 12 స్కందాలతో 332 అధ్యాయాలతో రేపు భాగవతం ఆవిష్కృతం అయింది అని భక్తుల నమ్మకం. రేపటి నుండి శ్రీమద్ భాగవత సప్తాహాలు ప్రారంభమవుతాయి. రేపటితో జ్యేష్ఠ గౌరీ వ్రతం పూర్తి అవుతుంది. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.